హలో అండి, నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2 డేస్ వరకు పాడవ్వకుండా మంచి టేస్టీతో పాటు అన్నిటికీ మంచి కాంబినేషన్గా ఉండే చేపల కూర ఎలా చేయాలో చెప్తాను. ఇలా చేస్తే ఫిష్ కర్రీ అస్సలు స్మెల్ రాదు అండ్ పాడవ్వదు. 2 డేస్ వరకు హాయిగా తినొచ్చు. చాలామందికి చేపల కూర సరిగా రాదు అండ్ నీచు వాసన కూడా వస్తుంది. అలా రాకుండా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా చేప ముక్కలను ఉప్పు లెమన్ వేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత బాగా కడిగి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, కారం, రుచికి తగినంత, గరం మసాలా, సాల్ట్ వేసి ముక్కలకి పట్టేలా మొత్తం అంతా కలుపుకోవాలి. అన్నీ కలిపిన తర్వాత లాస్ట్లో లెమన్ కూడా పిండుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బాల్ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకొని 1 లేదా 2 తీసుకోండి. టొమాటోస్ తీసుకొని కడిగి వాటర్ పోసి రసంలో పిండుకోవాలి. ముక్కల్లో మసాలాలు తక్కువ వేసామనిపిస్తే ఈ రసంలో వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. రసం పిండుకున్న తర్వాత అందులో సాల్ట్, మసాలాలు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకొని వడపోసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక ఎండుమిర్చి వేసి చిటపటలాడిన తర్వాత మీకు ఇష్టమైతే ఆనియన్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్ యాడ్ చేస్తలేను. మీకు కావాలనుకుంటే వేసుకోండి, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మసాలాలు పట్టించిన ఫిష్ ముక్కలు వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైంది, ఫిష్ ముక్కలు యాడ్ చేస్తున్నా. ఇలా చేయడం వల్ల ముక్కలకు మసాలాలు పట్టి ముక్కలు టేస్టీగా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి, చాలా బాగా వస్తుంది కర్రీ. అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలో. అండ్ చింతపండు ముందే కడిగి నానపెట్టుకోవాలి. ఎక్కువసేపు నానపెట్టుకోవడం వల్ల రసం మంచిగా గుజ్జుగా వస్తుంది అండ్ మంచిది కూడా. ఫిష్ ముక్కలు వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని పోసి అలాగే కొన్ని వాటర్ పోసుకోవాలి. లేదా రసాన్ని పిండేటప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ పోసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ కర్రీ ఎక్కువసేపు ఉడికితేనే ఆ నీచు వాసన అవన్నీ పోయి మంచి టేస్ట్ వస్తుంది. ఒక 45 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. కర్రీ ఉడికేలోపు ఇందులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇది వేయటం వల్ల కర్రీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ముందుగా 1 టీ స్పూన్ వాము, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లి తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి వాము, మెంతులు వేసి దోరగా వేయించాలి. వేయించిన వాము, మెంతులు అలాగే వెల్లుల్లి పొట్టు తీసి దంచుకోవాలి. దంచుకున్న ఈ ముద్దను కర్రీలో వేసి మరొక 10 మినిట్స్ ఉంచి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసిన ఫిష్ కర్రీ వేడి వేడి అన్నంలోకి, రాగి సంగటిలోకి, అలాగే జొన్న రొట్టెతో చాలా బాగా సరిపోతుంది. ట్రై చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.